టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషిద్దాం. ఇలాంటి అప్డేటెడ్ అంశాల కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ఉద్యోగ వార్తలు, అదేవిధంగా జనరల్ స్టడీస్ మెటీరియల్ అయితే అందించడం జరుగుతుంది. డిఎస్సి పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ అంటూ ఒక వార్త. 22న వార్డెన్ పోస్టుల ప్రాథమికకి టీజీపీఎస్సీ నుంచి ఒక ప్రకటన, అదేవిధంగా అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాలు ఎప్పుడు అంటూ మరొక ప్రకటన మనకు కనిపిస్తుంది. గ్రూప్ 2 వాయిదా యోచనలు సర్కార్ ఇంకొక అనౌన్స్మెంట్ మనం చూడొచ్చు. సేమ్ న్యూస్ ఇక్కడ ఉంది. నేడు 317 జీవో అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ, 2008 డిఎస్సి బాధితులకు జాబ్స్ అంటూ ఇంకొక వార్త. గ్రూప్ 2 వాయిదాకు ప్రభుత్వం సానుకూలం. 20న సింగరేణి నియామక పరీక్షలు డిఎస్సికి తొలి రోజు 83% హాజరు. సో ఇలాంటి న్యూస్ అయితే మనకి ఇవాళ ఆయా దినపత్రికలలో కనిపిస్తున్నాయి. ఒకసారి చూద్దాం. మనకు ఇప్పుడైతే డిఎస్సి ఎగ్జామ్స్ ఆల్రెడీ మనకు స్టార్ట్ అయిపోయినాయి. మరి దీన్ని వాయిదా వేయాలని చెప్పి అంటే మనకి హైకోర్టులో ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. కానీ పరీక్షల వాయిదాకు సంబంధించి ఏవైతే అభ్యంతరాలు లేవనెత్తున్నారో వాటి మీద కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ విచారణను ఈ నెల 28వ తేదీకి, అంటే జూలై 28కి అయితే మరి హైకోర్టు వాయిదా వేసింది. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలంటూ మనకు వికారాబాద్కు చెందినటువంటి ఆర్ అశోక్ మరో 9 మంది అయితే హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. 7 ఏళ్ల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ జారీ అయింది. టీచర్ల అర్హత పరీక్షలు ప్రతి ఏటా నిర్వహిస్తుంటే డిఎస్సి నోటిఫికేషన్ జారీకి మరి సుదీర్ఘకాలం పడుతుంది. అందువల్ల అందరికీ ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు ఉండాలన్నారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ఆయన ఏమన్నారంటే, దాదాపు 2,45,000 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని, గురువారం నుంచి మరి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యి న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ పిటిషనర్లు డిఎస్సికి దరఖాస్తు చేశారా అంటూ వారి హాల్ టికెట్ వివరాలపై ఆరా తీశారు. పిటిషనర్లందరూ కోర్టుకు హాల్ టికెట్లు సమర్పించకపోవడంతో విచారణ ఈ నెల 28కి వాయిదా వేశారు. సో ఇది మనకు డిఎస్సి మీద కేసు మీద ఉన్నటువంటి విషయం. ఇంకా మనకు అప్డేటెడ్ ఇంకా కూడా కనిపిస్తుంది. ఇంకో న్యూస్ ఉంది, అది కూడా ఇక్కడే డిస్కస్ చేద్దాం మనము. ఇక్కడ మీరు చూడండి, పరీక్షలు ప్రారంభమయ్యారని, ఈ పరిస్థితుల్లో వాయిదా వేయరాదన్న ప్రభుత్వ అభ్యర్థన ఆమోదించింది. అంటే ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు కనుక డిఎస్సి వాయిదా వేస్తే చాలా ఇబ్బంది అవుతుందని గవర్నమెంట్ తరఫున ఏదైతే వాదన ప్రజెంట్ చేయడం జరిగిందో దానికి కోర్టు ఒప్పుకొని వాయిదా వేయకుండా మనకి కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. ఇక పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ప్రస్తావించిన అభ్యంతరాల మీద కౌంటర్ వేయమని చెప్పింది. అది క్లియర్ మనకి. ఓకే, ఇదంతా సేమ్ అదే న్యూస్ ఉంది. సేమ్ ఏదైతే వీళ్ళు లేవనెత్తారో ఆ డిమాండ్స్ అయితే ఇక్కడ మరి చూడడం అనేది జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి వాయిదా లేదు డిఎస్సి. గవర్నమెంట్ కౌంటర్ దాఖలు చేస్తుంది, నెక్స్ట్ చూద్దాం. ఇక డిఎస్సికి 82% మంది హాజరయ్యారు, అది కూడా ఇవ్వడం జరిగింది. అంటే 18% అయితే ఆబ్సెంట్ అయినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. నిన్న శుక్రవారం 2 సెషన్లలో ఎడ్జిటి తెలుగు మీడియం అభ్యర్థులకు పరీక్షలు అంటే ఈరోజు జరగబోతున్నాయి. మరోపక్క డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ఇంకా ఆందోళన అనేది నడుస్తుంది. ఈ క్రమంలోనే పరీక్షలు అయితే ఆల్రెడీ మొదలైపోయినాయి. డిఎస్సి క్వశ్చన్ పేపర్లు నార్మల్గానే వచ్చాయని అభ్యర్థులు చెప్పారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు స్కీములపై ప్రశ్నలు అడిగినట్లు వెల్లడించారు. నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో ఇచ్చాను 6 గ్యారెంటీల గురించి. దాని మీద ఆల్రెడీ ప్రశ్న మనకు వచ్చినట్టు తెలుస్తుంది. అమ్మ ఆదర్శ కమిటీలు, ఇందిరమ్మ ఇండ్ల స్కీము, గృహజ్యోతి, ఇవన్నీ కూడా మీకు అక్కడ ఉన్నాయి నా వీడియోలో చూడండి. ఈ నెలలో జరిగే ఒలింపిక్స్ క్రీడలు, వీటి మీద కూడా ఒక కరెంట్ అఫైర్స్లో ఇచ్చాను. ఎన్ఈపీ మీద ఆల్రెడీ ఒక వీడియో ఉంది మన ఛానల్లో, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. తర్వాత ఏదంటే 2020 జాతీయ విద్యా విధానం 2020పై క్లియర్ వీడియో ఇచ్చాను. అందులోకి వెళ్ళి నా ప్రశ్నలు వచ్చినట్టు తెలిసింది మనకి. ప్రధానంగా హై స్కూల్ లెవెల్లో క్వశ్చన్లు ఉన్నాయని వారు పేర్కొన్నారు. సో ఇది మనకు డిఎస్సికి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి 22న వార్డెన్ పోస్టుల ప్రాథమికకి, సంక్షేమ గురుకులాలలో వార్డెన్ పోస్టులకి మనకి జూన్ 24 నుంచి 29 వరకు నిర్వహించిన సిబిఆర్టీ పరీక్షల ప్రాథమిక కీని ఈ నెల 22న రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. అభ్యర్థుల యొక్క ఆన్సర్ పేపర్స్ ఆగస్టు 21న సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయని కూడా చెప్తున్నారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే 23 నుంచి 27 వరకు నమోదు చేయాలి అని ఇక్కడ సూచించడం అయితే జరిగింది. ప్రైమరీ కీ అనేది 22న వస్తుంది మీకు. వార్డెన్స్
ఇక అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాలు ఎప్పుడు అంటూ మరొక ముఖ్యమైన వార్త మనకు కనిపిస్తుంది. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు డిస్టెన్స్లో డిగ్రీ చేయాలనుకుంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా వారు చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ వాస్తవానికి ఇప్పటికే రావాల్సి ఉండే, ఇప్పటివరకు మరి రాలేదు. మరి రాకపోవడం వల్ల వీళ్ళు ఎక్కడ జాయిన్ కావాలి, ఎవరైతే సరే రెగ్యులర్గా చేద్దామనుకుంటారు, రెగ్యులర్ కాలేజీలలో జాయిన్ అవుతున్నారు దోస్తోటి, మరి డిస్టెన్స్లో చేద్దామనుకుంటారు కూడా ఉండొచ్చు, కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఉండొచ్చు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది, అసలు ఎందుకు లేట్ అవుతున్నది అనేది ఈ ఆర్టికల్లో అయితే డిస్కస్ చేయడం జరిగింది. మనకు 2024-25కు సంబంధించి డిగ్రీ పీజీ కోర్సుల్లో ఇంకా నోటిఫికేషన్ ఎందుకు రాలేదు, ఎందుకు అంటే ఇప్పుడు మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి విభజన పూర్తయి 10 ఏళ్ళు ముగిసింది. మరి తెలంగాణ వరకే ప్రవేశాలు జరుపుకోవాలా, లేదా రెండు రాష్ట్రాలకు కలిపి ఒక కామన్ ఎంట్రన్స్ కామన్ ప్రవేశ ప్రకటన ఇవ్వాలా అనే దాని మీద విద్యాశాఖ నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే మనకు యూజీసీ రూల్స్ ఏం చెప్తున్నాయంటే, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆ రాష్ట్ర పరిధిలోనే అడ్మిషన్ చేసుకోవాలి, స్టడీ సెంటర్లు ఆ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి, ఇంకో రాష్ట్రంలో డిగ్రీలు ఇవ్వకూడదు. ఇది కండిషన్ ఇక్కడ. ఈసారి ఇప్పటిదాకా 2024 దాకా దీని ఏం ప్రాబ్లం రాలని నడిచింది. మరి ఇప్పుడు 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, విభజన పూర్తయి. మరి ఇప్పుడు అదే విధానాన్ని అనుసరిస్తే లీగల్గా సమస్యలు వస్తాయి. మరి ఏపీలో ఇది యూనివర్సిటీ అక్కడ లేదు, యూనివర్సిటీ ఏమో తెలంగాణలో ఉంది. మరి అక్కడ ప్రవేశాలు జరపాలా వద్దా అనే దాని మీదనే ఇప్పుడు డిలే అవుతున్నట్టు మనకి ఈ ఆర్టికల్లో తెలుస్తుంది. జనరల్ అయితే జూన్లో నోటిఫికేషన్ రావాలి, జూలై ఫస్ట్ వీక్లోనే మనకి అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మరి సరే జూలై పూర్తవుతుంది, నోటిఫికేషన్ ఇవ్వలేదు. రెండు రాష్ట్రాల నుంచి దాదాపు ప్రతి ఏడాది డిగ్రీ పీజీ కోర్సులో సుమారు 50,000 మంది అయితే అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఇలా 60-70% వరకు తెలంగాణ నుంచే ఉంటున్నారు. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారితో పాటు పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారు సైతం అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ అయితే చదువుతుంటారు. నోటిఫికేషన్పై ఉలుకు పలుకు లేకపోవడంతో అభ్యర్థులు అయితే టెన్షన్ పడుతున్నారు. ప్రవేశ ప్రకటన జారీ ఆలస్యం అయితే మరి అభ్యర్థులు వేరే వర్సిటీలో చేరతారని, మరి ఇందులో ప్రవేశాల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వర్సిటీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతుంది. ఇక్కడ ఏపీ వాళ్ళు ఒక లెటర్ రాశారు ఈ అంబేద్కర్ యూనివర్సిటీకి, మా రాష్ట్రంలో ప్రవేశాలు చేయండి అని. తమ రాష్ట్ర విద్యార్థులు కూడా మరి ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలు పొందేలా ఉమ్మడి నోటిఫికేషన్ జారీ చేయాలని ఏపీ అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి లేఖ రాసింది. వర్సిటీ 10వ షెడ్యూల్ కింద ఉండటం, రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తవుతున్నందున ఉమ్మడిగా ప్రవేశాలు జరపడం తమ పరిధిలో లేదని వర్సిటీ అధికారులు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి ప్రతిపాదన పంపారు. దీనిపై ఆయన లీగల్ ఒపీనియన్ కోరినట్లు తెలుస్తుంది. మనం ఎట్లా ముందుకెళ్ళాలి అనేది. మరి యూజీసీ నిబంధనల ప్రకారం ఇది చాలా కీలకమైన ఇంపార్టెంట్ పాయింట్. యూజీసీ నిబంధనల ప్రకారం ఆయా వర్సిటీల పరిధిలోని వారు మాత్రమే ప్రవేశాలు పొందాలి. ఒకవేళ ఏపీ విద్యార్థులు ప్రవేశాలు పొంది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టడీ సెంటర్ల ద్వారా తరగతులకు హాజరైతే డిగ్రీ చెల్లుబాటు కాదు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. అంటే ఇప్పటి నుంచి, గతంలో వాటికి సంబంధం లేదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పటి నుంచి తెలంగాణలోని స్టడీ సెంటర్ల ద్వారా చదువుకుంటే సమస్య ఉండదు. ఇలాంటి సమస్యలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థులు మాత్రం ఏదో ఒక డిసిజన్ తీసుకోండి, మేము లాస్ అయిపోతున్నామని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సో ఇది మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి ఒక ముఖ్యమైన ఆర్టికల్. ఇంకా గ్రూప్ 2 వాయిదా యోచనలో సర్కార్ అంటూ మనకు ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. నేను గతంలో కూడా మీకు 2-3 వీడియోస్లో ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాయిదా వేయొచ్చు అని అంటే ఇంకా ఫైనల్ డిసిషన్ అయితే రాలేదు, కానీ ఆ దిశగా మనకు ఇండికేషన్స్ అంటున్నట్టు ఇక్కడ అర్థమవుతున్నది. ఆగస్టులో నిర్వహించాల్సిన గ్రూప్ 2 వాయిదా వేయాలని సర్కారు యోచిస్తుంది. డిఎస్సి పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇమీడియట్ రెండింటికి ప్రిపేర్ కావాలంటే ఎవరికైనా ఇబ్బంది, అందుకని ఇది రాసేవాళ్ళన్నారు అది రాసేవాళ్ళన్నారు. మీరు మరి గ్రూప్ 2 వాయిదా వేయమని అయితే అభ్యర్థులు పెద్ద డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఆలోచిస్తున్నది, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది అని మీకు ఇక్కడ క్లియర్గా వార్త అయితే కనిపిస్తున్నది. గ్రూప్ 2 వాయిదా వేయాలని నిరుద్యోగులు చేస్తున్న డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కూడా చెప్పడంతో ఈ వాదనలకైతే మరింత బలం చేకూరింది. ఎందుకంటే వాళ్ళు రిప్రజెంటేటివ్స్ చెప్తున్నారు కాబట్టి మనం అనుకోవచ్చు మరి వాయిదా వేసే అవకాశం ఉంది అని. 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం, కానీ లేట్ అయిపోయింది, వాయిదా పడ్డది. ఇప్పుడు డిఎస్సి జరుగుతుంది, ఆగస్టు 7-8 తేదీలో గ్రూప్ 2 ఉంటుంది. రెండు ఒకే టైంలో దాదాపు గ్యాప్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని ఇక్కడ ప్రధానంగా అభ్యర్థుల నుంచి డిమాండ్ ఉంది. కాబట్టి త్వరలోనే గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై సర్కారు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. మరి వాయిదా వేస్తే మళ్ళీ ఎప్పుడు పెట్టాలి అనే దాని మీద కూడా తర్జన భర్జన జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర జాతీయ స్థాయి పరీక్షల షెడ్యూల్ చూసుకొని డేట్స్ ఇవ్వాలి. ప్రస్తుతం అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఉన్నాయి.
నవంబర్ 17, 18 తేదీలో గ్రూప్ 3 ఉన్నది. మరి దీంతో మరి సెప్టెంబర్లో పెట్టాలా లేదా డిసెంబర్లోనా అనేది నిర్వహించే ఛాన్స్ అయితే ఉంది అని మనకి ఇక్కడ తెలుస్తున్నది. సో ఇది మనకి గ్రూప్ 2కి సంబంధించినటువంటి లేటెస్ట్. ఓకే, డిఎస్సి సంబంధించి ఇక నేడు 317 జీవో అంశాలపై 317 జీవో మీద క్యాబినెట్ సబ్ కమిటీ ఈరోజు భేటీ కాబోతుంది. దీంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకు 2008 డిఎస్సి బాధితులకు ఛాన్స్. అప్పుడు ఎవరైతే మరి తుడిలో మిస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఏపీలో ఇచ్చారు, ఏదో కాంట్రాక్ట్ తరహాలో ఇచ్చారు. మరి ఇక్కడ కూడా అదే విధంగా ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ చూడడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి స్పౌస్, మెడికల్, మ్యూచువల్ తదితర బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకు సానుకూలంగా స్పందించిన కేబినెట్ సబ్ కమిటీ అన్ని పాజిటివ్గానే ఉంది. శుక్రవారం అయితే మళ్ళీ ఒక మీటింగ్ ఉంది. ఫస్ట్ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అసలు గురువారమే జరగాల్సి, కానీ ఒక రోజు వాయిదా పడ్డది. గతంలోనే రాష్ట్రంలోని జిల్లా మల్టీ జోనల్ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్పై ఇప్పటి వరకు వచ్చిన అన్ని అప్లికేషన్స్ను పరిశీలించిన సబ్ కమిటీ శాఖల వారీగా జాబితాను తయారు చేసి సమర్పించాలంటూ గత వారం జరిగిన సమావేశంలో ఒక డిసిజన్ తీసుకుంది. మరి సాధారణ పరిపాలన శాఖ వాటిని తదుపరి భేటీకి అందజేయాల్సిందిగా ఆదేశించింది. ఆ ప్రకారం జీఏడీకి అన్ని శాఖల నుంచి నివేదికలు అయితే వచ్చినాయి. వీటిని పరిశీలించిన తర్వాత సబ్ కమిటీ నెక్స్ట్ డిసిజన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు, ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 2008 బ్యాచ్ డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని కూడా కేబినెట్ సబ్ కమిటీ చర్చించనున్నది. వీరికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లయితే దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ మీద డిస్కషన్ నడిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వారీగా నష్టపోయినటువంటి అభ్యర్థుల వివరాలు అయితే రెడీగా ఉన్నాయి. 6 వారాల్లోగా ఉద్యోగాలను ఇస్తామంటూ గత నెల 27న హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే నెల 8న జరగనుంది. అప్పటికల్లా మరి ఏదో ఒక డిసిషన్ తప్పనిసరి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం జరిపే సమావేశంలో దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నది. విధి విధానాలను ఏ తరహాలో రూపొందిస్తారనేది ఒక ఆసక్తి అయితే మనకి నెలకొన్నది. సేమ్ గ్రూప్ 2 వాయిదాకి ప్రభుత్వ సానుకూలం, సేమ్ న్యూస్ ఉంది. ఇక 20న సింగరేణి నియామక పరీక్షలు 272 ఎక్స్టర్నల్ పోస్టులకు 18,665 మంది పోటీ పడుతున్నారు. ఫస్ట్ టైం సింగరేణిలో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు అయితే జరగబోతున్నాయి. అరగంట ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసేస్తామని చెప్తున్నారు సింగరేణి సంస్థ సిఎండి ప్రకటన. సింగరేణి సంస్థలో 272 ఎక్స్టర్నల్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల 20-21 తేదీలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఈ ఎగ్జామ్స్ అత్యంత పారదర్శకంగా కండక్ట్ చేస్తాం అని క్లియర్గా చెప్పడం జరిగింది. అందుకే మేము సిబిటి విధానాన్ని ఎన్నుకున్నామని కూడా చెప్పడం జరిగింది. పోటీ పరీక్షల నిర్వహణలో విశేష అనుభవం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈడీసీఐఎల్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్స్ అయితే మొత్తం హైదరాబాద్లో 12 సెంటర్లలో మరి కండక్ట్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక సూచనలు ఇచ్చారు. ఏం చెప్తున్నారంటే పరీక్ష గంటన్నర ముందే ఎగ్జామ్ సెంటర్కి రండి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు క్లోజ్ చేస్తాం. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డు, ఆధార్ కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, గవర్నమెంట్ది, 2 పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటోలు తెచ్చుకోండి. పరీక్ష కేంద్రంలో పరీక్షకు ముందు తర్వాత అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తామని చెప్తున్నారు. అడ్మిట్ కార్డులో తెలిపిన సూచనలు తప్పనిసరిగా పాటించాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి కూడా తేవద్దు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవడంలో ఏమైనా సమస్యలు ఉంటే నెంబర్ ఇస్తున్నాం 08744249992. దీన్ని సంప్రదించండి. సో ఇది చెప్పడం జరిగింది. డిఎస్సికి తొలి రోజు 83% మంది హాజరైనరని మనకి ఇక్కడ ఒక వార్త మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా ఆల్రెడీ మీకు ఇచ్చాను. సో మనకు సంబంధించి నకిలీ హాల్ టికెట్తో పరీక్షా కేంద్రానికి అంటూ కూడా ఒక వార్త మనకు కనిపిస్తుంది. హైదరాబాద్లోని పరీక్షా కేంద్రంలో పరీక్ష ఉంది. అయితే అతను గురువారం పరీక్ష ఉందని, ఇది మహబూబ్నగర్ జిల్లా చెందిన ఒక అభ్యర్థి అని చెప్తున్నారు. నకిలీదని తేల్చడం జరిగింది. సో పారదర్శకంగా జరుగుతున్న ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇక్కడ అన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. డిఎస్సికి సంబంధించి ఏ ప్రాబ్లం రాకుండా ప్రభుత్వం తరపున. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. మరి ఈ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.